సమాఖ్య ఆధ్వర్యంలో పరశురామ జయంతిని నిర్వహించారు. గుంటూరులోని సమాఖ్య కార్యాలయంలో పరశురాముడి చిత్రపటానికి పాండురంగ విఠల్, సతీష్ శర్మ, రంగారావు తదితరులు పుష్పాంజలి ఘటించారు. హిందూ మతం నుంచి బయటకు వెళ్లిన వాళ్లు హిందూ దేవులను ఎలా విమర్శిస్తారని విఠల్ ప్రశ్నించారు. మందకృష్ణ ప్రతిపాదించిన కుల వ్యవస్థ రద్దుకు తాము సిద్దమని, దీంతో పాటు కులంతో అనుభవిస్తున్న రిజర్వేషన్లు తొలగించాలని, అప్పుడే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందని అన్నారు. ఈ రోజు ఉన్నటువంటి నాయకులు చివరికి పరశురాముడటువంటి మహానుభావుడు దేవుణ్ణి కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయినటువంటి ఈ కాలంలో నేను ఈ రోజున ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. కృష్ణమాదిక్ గారిని కానీ, లేకపోతే ప్రకాష్ రాజు గారు కానీ, లేదా ఇంకా అటువంటి అనేక మంది కోహన లౌకికవాదులు అని చెప్పుకునేటువంటి అనేక మందికి నేను డైరెక్ట్గా ప్రశ్న సంధిస్తున్నాను. మీరు హిందూ సమాజం గురించి, హిందూ మతం గురించి మాట్లాడటానికి మీకేమి హక్కు ఉంది? హిందూ మతం కాదనుకొని మీరు పోయి క్రైస్తవయంలో చేరి క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతం మాకు నచ్చిందని చెప్పి మీరు పోయినటువంటి వ్యక్తులు, మీరు హిందూ మతం గురించి ఏ విధంగా మాట్లాడతారు? మీకేమి హక్కు ఉంది? అదేవిధంగా అయ్యా మీరందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాం. హర్ష క్యాన్సర్ సర్జికల్ సెంటర్ కొత్తపేటలో నూతన